ముద్రగడ పద్మనాభం పొలిటీషియన్గా ఎంతో అనుభవం ఉన్న పెద్దాయనగా ఏపీలో చెప్పుకుంటారు. అంతేకాదు కాపు ఉద్యమ నేతగా కాపులను బీసీలో చేర్చాలి అన్న విషయంపై ఆయన చేసిన ఎన్నో ఉద్యమాలు ఆయన్ని తారాస్థాయికి తీసుకువెళ్లాయని చెప్పుకోవచ్చు. అలాంటి ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం కుటుంబ వ్యవహారాల్లో సతమతమవుతున్నారు. కేవలం మొన్న జరిగిన ఎలక్షన్లో అప్పటి వరకు కలిసి ఉన్న ముద్రగడ పద్మనాభం కుటుంబంలో కుమార్తె వర్సెస్ ముద్రగడ మధ్య వార్ ప్రారంభమైంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్న ముద్రగడ పద్మనాభంకు వ్యతిరేకంగా తన ఇంట్లో ఉన్న కుమార్తె సవాల్ విసరడం ప్రారంభించారు. ఈ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో తన కూతురికి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. అయితే ఇలాంటి తరుణంలో తన తండ్రి అయిన ముద్రగడ పద్మనాభాన్ని కలిసేందుకు తన సోదరుడు గిరి అడ్డుపడుతున్నాడని, ప్రస్తుతం ముద్రగడ క్యాన్సర్తో బాధపడుతున్నారని, కనీసం వైద్యం కూడా అందడం లేదంటూ ముద్రగడ పద్మనాభం కుమార్తె గత వారం రోజుల క్రితం ఆరోపించారు. ఇలాంటి తరుణంలో ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ విడుదల చేశారు. తన కుమార్తె కుటుంబానికి తనకి మనస్పర్ధలు వచ్చాయని, ఏడాది నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేశామని ముద్రగడ పేర్కొన్నారు. ఇక ఆరోగ్యం విషయంలో వయసు పైబడిన నేపథ్యంలో వచ్చే నీరసాలు తప్ప ఎలాంటి క్యాన్సర్ వంటివి లేవంటూ ఆయన స్పష్టం చేశారు. ప్రతిరోజు తల్లిదండ్రులకు సేవ చేస్తే తప్ప ముద్రగడ గిరి బయటకు వెళ్లడని, అటువంటి ముద్రగడ గిరి రాజకీయ ఎదుగుదల చూడలేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ముద్రగడ పేర్కొన్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం సతీమణికి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించి అనంతరం ఇంటికి తీసుకువస్తే బయటకు పంపేసిన సంగతి మరిచావా అంటూ ముద్రగడ కుమార్తె క్రాంతికి సైతం ఈ లేఖ ద్వారా కౌంటర్ వేశారు ముద్రగడ పద్మనాభం. దీంతో ఏపీలో ముద్రగడ పద్మనాభం ఇంటి రాజకీయం మరోసారి బట్టబయలైంది. ఆరోగ్య సమస్యలు నాకే కదండి, ప్రతి మనిషికి ఉంటాయి. ప్రతి మనిషి రోజు 2-3 మాత్రలు మింగుతాడు. అటువంటి మనిషి నేను అయ్యా. దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు అయ్యా. కొంత మట్టుకి కార్యకర్త చూస్తున్నాను, వచ్చి బరకెళ్తున్నానండి, పరామర్శకి వెళ్తున్నాను. మొన్నొక్క రోజు మా 4వ తారీఖు ఫంక్షన్కి హాజరు అవ్వలేకపోయింది తప్ప ఏ ఫంక్షన్ మానలేదు నేనండి. నీరసంలో కూడా జగన్ దగ్గరికి వెళ్ళి కనపడొచ్చేవాడిని. వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అయ్యా, అందరికీ ఉంటాయండి ఇబ్బందులు, నాకు ఒక్కరికే కదండి అయ్యా. దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు అయ్యా. మనం చూశానని మొన్న మా రైల్వే కేసు ప్రభుత్వం తిరగదోడుతుంది గౌరవ హైకోర్టు పర్మిషన్ తోటి అని పేపర్లో వచ్చిందండి. ఆ మరుసటి రోజునే ఈ వత్తాదులు, సంబంధం లేని మనుషులు కేసు వీళ్ళే డ్రాప్ చేయించారని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నారండి. చెత్త ప్రచారం. వీళ్ళకి రాజకీయ సంబంధం ఏంటండి, వీళ్ళకి కేసుకి సంబంధం ఏంటండి? వీళ్ళు డ్రాప్ చేయించారండి కేసు. వీళ్ళు డ్రాప్ చేస్తే కానీ నేను బతకలేను అయ్యా. చెత్త మాటలు, చెత్త 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 మాటలు, సిగ్గు లజ్జ అన్నీ వదిలేసేసి డ్రాప్ చేయించారండి. నేను ఒకటి అడుగుతున్నానండి వాళ్ళని, నిజంగా మీకు ఆ శక్తి ఉంటే సూపర్ 6 హామీలు, ఇతరితర హామీలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అలా కాపులు బీసీలో కలిపే జీవో ఒకటి అమలు చేయమని మీ దమ్ము ధైర్యం ఉంటే చేయించండి. అంతేగాని సొల్లు చెప్తే సొల్లు, ఎంత సొల్లు. మీరు డ్రాప్ చేయించారమ్మా కేసుని, మీరు డ్రాప్ చేస్తే మా దిక్కు లేదా? చెత్తాడి మాటలు ఆపండి, చెత్తాడి మాటలు ఆపండి. ఈ విషయం జగన్ గారికి, అదండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలిస్తే సిగ్గుపడతారండి. నేను సిగ్గుపడుతున్నాను. ప్రభుత్వంలో పెద్దలు చెప్పవలసిన మాటలు అనామకులు నోటంట మీకు కేసు డ్రాప్ చేయించేసామని మాట చాలా చాండాలంగా మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి గారికి చింతనమే. విన్నా కూడా మేము చింతనగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యమంత్రి గారి దీని మీద కొంచెం చర్య తీసుకోండి. చెత్తాడే మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వారి సంబంధం ఏంటండి ముఖ్యమంత్రి గారు?
మీ ఇష్టం ఉంటే కేసు పెడతారు, మానేస్తే ఇష్టంతో తీసేస్తారు. అది మీ నోటంట రావాలి తప్ప లోకేష్ బాబు నోటంట రావాలి. లోకేష్ బాబు గారు నోటంట. అంతేకి ఈ చెత్తడిగాళ్ళు నోటంట రావటం అనేది చాలా సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం దయచేసి దృష్టి పెట్టండి. వీళ్ళు ఎవరు, వీళ్ళ సంబంధం ఏంటి, దృష్టి పెట్టమని కోరుకుంటా ఉన్నాను. మీ చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకండి, దిగజారి బతకొద్దు. బిందుతో నీళ్లు కళ్ళని కాచేయకండి. నవ్వుతున్నారు పక్కన ఉన్న వాళ్ళు చూసి. ఆపండి. మీకు మాకు సంబంధాలు లేవు. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీకు మాకు సంబంధాలు ఉండవు 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 ఉండవు. అనవసరంగా నా ప్రస్తావన తేకండి. అనవసరంగా నా ప్రస్తావన తేకండి. మీ ప్రస్తావన మీద తేటలేదు, నా ప్రస్తావన తేవాలి. మీరు మీకు సంబంధం ఏంటి అడుగుతూ ఉన్నాను. సిగ్గు లజ్జ ఉంటే వేళ నుంచి ఆపండి మీ తప్పుడు ప్రచారాలు, కంటి తుడుపు ఏడుపులు ఆపండి. గౌరవంగా బతకడానికి ప్రయత్నం చేయండి, చీప్గా బతకడానికి ప్రయత్నం చేయకండి. ఓకే సార్. నా కొడుకే కాదు, నా మనవరాలను కూడా రాజకీయాలు దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయి తీసుకెళ్తాను. మనవరాల తర్వాత మనం కూడా రాజకీయాలు దింపుతాను. ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏడిసేవాడిని ఇంకా ఏడిపించడం కోసం నా మనవరాలను రాజకీయాలు దింపుతాను. ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనవరాలని. మనం కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి. వదిలిపెట్టను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు నేను. వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా వాక్కండి, పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది. 3 నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైద్యం చేయించాను. ఈ అమ్మాయి 3 వారానికి 10 రోజులు వచ్చి కూడా చూడడానికి అలో అంతే. వీళ్ళు సేవ చేశారటండి తల్లికి. నా కొడుకు 24 గంటలు నా సేవ చేస్తుంటే ఏడుతూ ఉన్నారు వీళ్ళు. వారం రోజులకి 1 గంట సేవ చేసేవాడు కదా నా కొడుకు, వాళ్ళ కొడుకు. వీళ్ళు నా మీద పెద్ద ప్రేమ వలబోసేస్తూ ఉన్నారు. పిచ్చివాళ్ళారా, అన్నీ గుర్తున్నాయి అయ్యా. గతంలో సార్ మనస్పర్ధలు వచ్చాయి చెప్తున్నాను సార్ మీకు. 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి హైదరాబాద్లో. సర్జరీ చేయించానండి. 15 డేస్ హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా మొగుడు పెళ్ళం మా ఇంటికి రావద్దు. ఇది వారి ఆదేశం అండి. వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా?